హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక్కడ అమ్మ ఎక్కడికి వెళ్తుందంటే, మేము పొద్దున్నే బెంగళూరుకి అయితే బయలుదేరుతాము. ఇప్పుడు టైం 6 అలా అవుతా ఉంది. ఇంకా మేము బయలుదేరడానికి బ్యాగ్స్ అంతా బయట పెడతా ఉంటే అమ్మ అయితే ఉండు మళ్ళీ వస్తానని చెప్పి ఇక్కడికైతే వచ్చింది. ఏమా అంటే ఇక్కడైతే ఇంకా చింతాకు ఉందంట, ఇంకా అందుకోసం అయితే వచ్చింది. ఫ్రెష్ గా ఉంది, కొంచెం కోసిస్తాను అని చెప్పి గబగబా కోసిస్తా ఉంది. ఆల్రెడీ ఈ రోజు పొద్దున్నే మేము ఊరికి బయలుదేరుతామని లాస్ట్ డే ఈవినింగ్ అయితే కొంచెం చింతాకు అయితే కోసింది అమ్మ. అంతా కవర్ లో వేసి పెట్టింది, కానీ మళ్ళీ అయితే వచ్చింది. ఈసారి మళ్ళీ మీరు వచ్చేసరికి చింతాకు అయితే దొరకదని ఇంకా అమ్మ అయితే కోసిస్తా ఉంది. చింత చిగురును ఎన్ని రకాలుగా వండుకోవచ్చు కదా. చింత చిగురు పప్పు చేస్తారు, చింతాకు చట్నీ చేస్తారు, చికెన్లు వేసి వండుతారు, చేపలు రొయ్యలు చింతాకు వేసి వండుతారు. అంతేకాకుండా ఎండబెట్టిన చింత చిగురుతో కారం పొడి చేస్తారు. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే సూపర్ గా ఉంటుంది. కూరల్లోకి చింతాకు వేసామంటే ఆ టేస్టే వేరు కదా. ఈ సంవత్సరానికి ఇంకా ఇదే మాకు లాస్ట్ అయితే చింతాకు. ఇంకా మాకైతే టైం అవుతుంది బయలుదేరడానికి. ఇంకా కోసిండే చాలు రామా అంటే అమ్మ కోస్తానే ఉంది. చింతాకు కోసుకొని గబగబా వచ్చేసాము. ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. టిఫిన్ కూడా తినలేదు. ఇంకా ఇంత పొద్దున్నే అస్సలు తినలేము. వీలు పడితే దారి మధ్యలో ఎక్కడైనా టిఫిన్ తిందామని ఇంకా బయలుదేరుతున్నాము. ఊరికి బయలుదేరుతుంటే కొంచెం బాధగా ఉంది, అయినా సరే వెళ్ళాలి కదా. ఇంకా అమ్మకు నాన్నకి బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరుతా ఉన్నాము. ఇప్పుడు మేము మదనపల్లికి వచ్చేసాము. పొద్దున్నే కదా, షాప్స్ అంతా క్లోజ్ లోనే ఉన్నాయి. ఎక్కడైనా ఫ్రూట్స్ బండి అలా కనిపించాయంటే ఏమైనా ఫ్రూట్స్ తీసుకుందాము. ఇంకా మేము టిఫిన్ తినలేదు కదా, ఇంకా దారి మధ్యలో తినొచ్చు అని చూస్తా వెళ్తా ఉన్నాము. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి ఫ్రూట్స్ బండి అయితే కనిపించింది. ఇక్కడైతే సపోటాలు, అరటి పండ్లు, శనక్కాయలు అయితే అమ్ముతా ఉన్నారు. ఇక్కడ మేము సపోటాలు తీసుకుందామని ఇంకా కేజీ ఎంత అని అడిగాము. 80 రూపీస్ ఏమో చెప్పారు. ఇంకా 1 కేజీ అయితే ఇమ్మని చెప్పాము. ప్రైస్ అయితే చాలా తక్కువ అనిపించింది. కాయలు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఇంకా మేము వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే అమ్ముతా ఉన్నారు. ఇంకా కోకోనట్ వాటర్ తాగుదామని ఇంకా బండి అయితే ఇక్కడ స్టాప్ చేసాము. కొబ్బరి నీళ్ళు హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంకా ఇలా జర్నీలు చేసేటప్పుడు అయితే కోకోనట్ వాటర్ బాడీకి అయితే ఎనర్జీని ఇస్తుంది. అంతేకాకుండా ఇలా జర్నీలు చేసేటప్పుడు బండిలో వెళ్ళేటప్పుడు అయితే బాడీ హీట్ ఎక్కువ అయిపోతుంది కదా. ఎక్కువ ఇట్లా కోకోనట్ వాటర్ తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది. మేము ఎప్పుడైనా కొబ్బరి బొండం తాగడానికి ఇలా వెళ్ళినప్పుడైతే నేను ఆ వాటర్ కంటే ఇది లేత కొబ్బరి వస్తుంది కదా, దానికోసమే వెళ్తాను. వాటర్ మా రామన్ తాగేసి నాకు లేత కొబ్బరి ఇమ్మని చెప్తాను, చాలా బాగుంటుంది కదా. ఇంకా మేము ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు టిఫిన్ కూడా తినలేదు. ఇంకా మధ్యలో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం కానీ అవి తినలేదు. కోకోనట్ వాటర్ అయితే తాగాము. ఇంకా ఇక్కడ టిఫిన్ సెంటర్ కనిపించింది కదా, ఇక్కడ తినేసామంటే మళ్ళీ ఎక్కడ బండి స్టాప్ చేసే పని లేదు అని ఇంకా ఇక్కడైతే ఆపాము. ఇక్కడైతే టిఫిన్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మా రామ్ వెళ్ళేటప్పుడు అయితే నేను చెప్పాను ఏదైనా ఒక ప్లేట్ తీసుకుంటా, ఇద్దరు షేర్ చేసుకొని తినేద్దామని. మా రామ్ వింటారా, ఇంకా ఇడ్లీను వెజ్ పులావ్ అయితే తీసుకొని వచ్చారు. ఇందులో ఉద్దివడ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, కానీ ఇడ్లీ అంత నచ్చలేదు. సాంబార్ కానీ చట్నీ కానీ నచ్చలేదు. ఇంకా నేనైతే హాఫ్ ఇడ్లీ అయితే తిన్నాను. మా రామ్ కూడా పులావ్ తెచ్చుకున్నారు కదా, వెజ్ పులావ్, దాంట్లో అయితే హాఫ్ తిన్నారంతే, అంత టేస్ట్ అనిపించలేదు.
ఇంకా మేము టిఫిన్ తిన్న దగ్గర ఇంకా మధ్యలో ఎక్కడ ఆగకూడదు అనుకున్నాం కదా, ఇంకా వెళ్తా ఉంటే దారి మధ్యలో ఇంకా జీడికాయలు అయితే కనిపించాయి. ఈ సంవత్సరానికి ఇవే లాస్ట్ అనుకుంటా, అందుకే ఇంకా ఇప్పుడు మిస్ అయిపోయినాక ఇంకా 1 year వరకు వెయిట్ చేయాలి, మళ్ళీ ఎక్కడ దొరకవు. అందుకే తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. ఇప్పుడు మేము ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా చెట్లకు అయితే వాటర్ పోద్దామని ఇక్కడికి ఎత్తుకొచ్చి చెట్లకు వాటర్ పోస్తా అంటే ఒక కుంపట్లో అయితే ఈ గడ్డి చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పొడవు వచ్చేసిందో, ఒక తీగలాగా వచ్చేసింది. గెరిక్ అంటాం చూడు అది. ఇంకా మేము వస్తూ ధనియాలు ఎండుమిర్చి తీసుకొని వచ్చాము. వీటిని మిషన్కి వేయాలంటే ఎండకి ఎండబెట్టాలి. ఆరబెట్టాను కానీ కొంతసేపు అయితే ఎండ వస్తుంది, కొంతసేపు ఎండ రావడం లేదు. ధనియాలు మిరపకాయలు కొంచెం తామ్గా ఉన్నాయి, వాటర్లో ఏమో తడిపినట్టున్నారు. మనం తీసుకునేటప్పుడు అక్కడ కేజీ తీసుకుంటాం కానీ మళ్ళీ ఇంటికి వచ్చి ఇట్లా ఎండబెట్టి మళ్ళీ చూసామంటే అది 3/4 kg ఉంటుంది, 1/4 kg అలా తక్కువ వచ్చేస్తాయి. ఇక్కడ బయట ఏమైనా ఆరబోసామంటే చాలు పావురాలు చూడండి రెడీగా వచ్చేస్తాయి. ఇప్పుడు కానీ ఇంట్లోకి వెళ్ళామంటే ధనియాలు మొత్తం గలీజ్ చేసి పెట్టేస్తాయి. మిరపకాయలు ముట్టుకోగాని ధనియాలు ఏమైనా గింజలు పెడతాం కదా ఆరపెట్టుకుంటే వాటిని మొత్తం తినేస్తాయి, గలీజ్ పట్టించేస్తే అట్లా చేసేస్తాయి. ఇలా మిరపకాయలు నిరిపేటప్పుడు కవర్తో మనము నిరపామంటే చేతులు అయితే మంట రాకుండా ఉంటాయి, లేకుంటే చేతులు అయితే మంటలు వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడైతే ధనియాలు మిరపకాయలు అయితే అంతా క్లీన్ చేసేసి ఇంకా మిషన్కి అయితే వేయించుకొని వచ్చేసాము. మిరపకాయలు మిషన్కి వేసే ముందు ఎండపెట్టి తొట్టుమిల్లి తుంచేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. ధనియాలు అయితే లైట్గా వేయించుకొని అందులోకి 1 స్పూను కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, కొద్దిగా మిరియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొద్దిగా బియ్యం వేసి ఫ్రై చేసి ధనియాల్లో కలిపి మిషన్కి వేస్తే మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే ధనియాల పొడి ఇలాగే ప్రిపేర్ చేస్తాము. ఇంకా నేను ఊరు నుండి వస్తూనే ఈ పనులు అయితే ఎందుకు పెట్టుకున్నానంటే ఇందుకోసము. ఊరు నుండి వచ్చేటప్పుడు మా చెట్లు కాసిన మామిడికాయలు అయితే తీసుకొని వచ్చాను. వీటిని ఆవకాయ పెడదామని. అందరూ సమ్మర్లో ఆవకాయ పెడితే నాకు ఇప్పటికి కుదిరింది వర్షాకాలంలో పెడుతున్నాను. ఇందుకోసమే అంత హడావుడిగా ఎండుమిర్చి ఎండపెట్టి మిషన్కి అయితే వేయించుకొని వచ్చాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఆంధ్ర సైడ్ ఆవకాయ అయితే ఎలా పెడతారో అందులోనూ మా పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను. ఫస్ట్ మెంతులు వేయించుకోవాలి. మెంతులు ఒక 50% వేగాక మళ్ళీ అయితే సాసులు అయితే వేస్తున్నాను. మెంతులు వేసినప్పుడే సాసులు వేసామంటే తొందరగా సాసులు ఫ్రై అయిపోతాయి కాబట్టి మాడిపోతాయి. అందుకే మెంతులు 50% వేగాక మళ్ళీ అయితే సాసులు అయితే వేయించుకోవాలి. కొందరు అయితే విడివిడిగా అయితే వేయించుకొని వేస్తారు, నేనైతే 2 కలిపి అయితే వేస్తున్నాను. ఈ కాయలు నేను బెంగళూరు వచ్చేలోపు పక్వానికి వచ్చేస్తాయేమో అనుకున్నాను. ఇప్పుడైతే ఇంకా పండిపోతున్నాయి కదా కాయలంతా. ఇంకా నేను బెంగళూరు వచ్చాక సంత జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళామంటే ఊరగాయ కాయలు అయితే పక్కా దొరుకుతాయి. తెచ్చి ఆవకాయ పెడదాం అనుకున్నాను కానీ లక్కీగా మా చెట్లోనే పచ్చికాయలు అయితే దొరికాయి. వీటిని 2 days అలా పెట్టామంటే ఎల్లోగా అయితే అయిపోతాయి. అందుకే ఇంత హడావుడిగా అయితే ఊరి నుండి వస్తూనే ఆవకాయ పెడుతున్నాను. ఇంకా నేనైతే అంత దూరం నుండి జర్నీ చేసి వచ్చి చాలా అయితే అలసిపోయాను. ఇంకా ఈ కాయలు ఎలానే పెట్టేస్తామంటే అవి ఊరికే వేస్ట్ అయిపోతాయని చెప్పి ఇంత హడావుడిగా అయితే చేస్తా ఉన్నాను. ఈ మామిడికాయలని గొట్టుతో సహా కట్ చేస్తామంటే చాలా బాగుంటుంది, కానీ అలా కట్ చేయడానికి అంత పెద్ద నైఫ్లు అయితే నా దగ్గర లేవు. పల్లిలో అయి ఉంటే అమ్మ వాళ్ళు అయితే కట్ చేసి ఇచ్చిండ్రు, అందుకే ఇలా అయితే కట్ చేస్తా ఉన్నాను. రామ్ కూడా ఇంకా అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోయారా, ఇంకా వీలు కాదు అని చెప్పి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తాను.
మిర్చి పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాను కదా, ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను. వీడియోలో చూపించేటప్పుడు కారం పొడి, సాల్ట్, మెంతులు, ఆవాల పొడి కొద్దిగా అయితే వేసాను. నెక్స్ట్ ఆవకాయకి సరిపడేంత మళ్ళీ వేసాను. ఈ ఆవకాయ క్వాంటిటీ కొంచెమే కాబట్టి ఇలా చేసుకొని మళ్ళీ మనం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కదా, వేడి చేయలేదు, అలాగే వేస్తున్నాను. గిన్నె కొంచెం పెద్దది తీసుకుంటే సరిపోయిండు. ఇంత ఫుల్ కాదు అనుకున్నా, మసాలా అంతా వేసేసరికి ఫుల్ అయిపోయింది. అయ్యో ముక్కలంతా కింద పడిపోతాయేమో, స్లోగా కలుపుకోవాలి. మెంతిపిండి, ఆవు పిండి వేసాం కదా, ఇలా కలుపుతా ఉంటే ఆవకాయ వాసన అయితే పరిమళించిపోతా ఉంది. మా సైడ్ అయితే చాలా స్పైసీగా తింటాము. అది ఆవకాయ అంటే చాలా బాగుంటుంది. మా ఆంధ్ర ఆవకాయ పచ్చడి మా పల్లెటూరు స్టైల్లో ఇలా అయితే చేశాను. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, భలే ఉంది. చూస్తా అంటేనే నోరు ఊరిపోతుంది. ఇందులో కన్నా కొద్దిగా వేడివేడి అన్నం వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని, ఈ ఆవకాయ వేసుకొని తింటామంటే లొట్టలు వేసుకొని తింటాము, అంత బాగుంటుంది. ఇంకా ఇలాగే డబ్బాలకు వేద్దాం అనుకున్నాను కానీ వంట ఎండలో పెట్టామంటే ఆవకాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రోజు ఎండలో పెట్టేసి నెక్స్ట్ డే ఇంకా డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది. డబ్బాలో కానీ బకెట్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్ వేసేటప్పుడు వేడి చేయకుండా వేసాం కదా, ఇలా ఎండలో పెట్టామంటే సరిపోతుంది. మిరపకాయలు ఎండ పెట్టేటప్పుడు ఎండ అంత ఎక్కువ రాలేదు, ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది. ఈ ఎండకు ఆవకాయ 1 అవర్ పెట్టి ఇంకా నెక్స్ట్ డే అయితే 1 అవర్ పెడితే సరిపోతుంది. మధ్యలో అయితే ఒక 2-3 టైమ్స్ అయితే ఇలా కలపాలి. ఈరోజు ఆవకాయ 1 అవర్ ఎండలో పెట్టాను, ఇంకా డబ్బాలో వేస్తే సరిపోతుంది. భలే ఉంది కదా, ఎంత ఎర్రగా ఉందో. అబ్బా, మామిడికాయ ఆవకాయ అయితే గుమగుమలాడిపోతుంది. ఆయిల్ కూడా ఇప్పుడు ఎంత బాగా పైకి వచ్చేసిందో. नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं
लागे। ఇప్పుడు మామిడికాయ ఆవకాయని అయితే ఈ డబ్బాలో అయితే వేసేసాను. ఈ డబ్బాకు ఒక హాఫ్ వస్తుందేమో అనుకున్నా కానీ ఇంత వచ్చింది, ఒక 2 kg అలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. అబ్బా ఆ టేస్ట్ అయితే చెప్పలేము, అంత బాగుంటుంది. ఆవకాయని 2 days ఎండలో పెట్టాం కదా, కొద్దిగా అయితే పులుపు అయితే దిగింటుంది, చాలా బాగుంటుంది. పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇలా కలుపుతుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. రామ్ ఇంటి దగ్గర ఉండంటే చాలా ఇష్టంగా తినేవాడు. రామ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇలా కలిపినప్పుడు అందరికీ పంచిపెట్టి టేస్ట్ చెప్పారంటే ఆ సంతోషం వేరేగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒకదాన్ని ఉన్నాను కాబట్టి మనమే టేస్ట్ చేసేస్తే సరిపోతుంది. ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఇలా ఊరగాయ పెట్టడం ఇవంతా ఎవరు కనిపెట్టారో కానీ అబ్బా టేస్ట్ అయితే సూపరు సూపర్ సూపరు. ఇన్నిసార్లు సూపర్ చెప్తున్నానంటే ఈ ఆవకాయ అన్నం ఎవరు తిన్నా సరే ఇలాగే చెప్తారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శివోహం టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము శివోహం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టైము 9 అవుతుంది. ఈ టెంపుల్ అయితే 24 hours ఓపెన్లో ఉంటుంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే శివలింగంలో దారి ఉంటుంది. శివలింగం లోపల నుండి మనమైతే టెంపుల్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్లే కొద్దీ ఒక గుహలాగా సన్నని దారి ఉంటుంది. మనం నిజంగా గుహల్లో వెళ్తున్నాం అనే ఫీల్ అయితే వస్తుంది. ఇంకా మనం టికెట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ప్రైస్ అయితే 150 నుండి 300 వరకు ఉంటుంది. పూజని బట్టి టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఉన్నంత సేపు వేరే ప్రపంచానికి వచ్చేసినట్టే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూసామంటే ఇత్తడి గిన్నెల్లో రుద్రాక్షలు అయితే కనిపిస్తున్నాయి కదా. మనం పూజకు తీసుకున్నప్పుడు అయితే రుద్రాక్షలు ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బౌల్స్ లో అయితే ఓం నమః శివాయ అనుకుంటూ ఒక్కొక్క రుద్రాక్షను అయితే ఇందులో వేయాలి. ఈ టెంపుల్లో ఇప్పుడు చూసింది ఒకటైతే ఇక్కడ నుండి చూసామంటే సడన్గా కైలాసంలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది.
ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.